హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న అండ్ మీనా స్వరల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ ఉన్నామండి. మీరైతే ఉమెన్స్ డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మేమైతే సూపర్ డూపర్ సెలబ్రేట్ చేసుకున్నామండి. అందరం స్టార్లెట్ ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయ్యి లేడీస్ అందరూ చాలా కలర్ఫుల్గా రెడీ అయ్యారనమాట. అమ్మని పూజించు, భార్యని ప్రేమించు, సోదరిని దీవించు, ముఖ్యంగా స్త్రీని గౌరవించు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మేమైతే సూపర్ డూపర్ సెలబ్రేట్ చేసుకున్నామండి. గేమ్స్ పెట్టుకున్నాము, కేక్ కటింగ్, సాంగ్స్, మ్యూజికల్ చైర్స్, తంబోలా, లాస్ట్కి ఫుడ్ కూడా అరేంజ్ చేసుకున్నామండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. డే అంతా చాలా మంచిగా అనిపించింది. మేము కూడా మహిళమైనందుకు దాంట్లో భాగంగా ఇన్వాల్వ్ అయ్యి అన్నీ చేసినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా చూడండి ఒకసారి మేము ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామో. అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి ఈరోజైతే. అలాగే లేడీస్ అందరు స్పీచ్ కూడా ఇచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే ఆల్ ఆఫ్ యూ. ఈరోజు లేడీస్ అందరూ చాలా కలర్ఫుల్గా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. అందరూ స్టార్లైట్ ఫ్యామిలీ గ్యాదర్ అయ్యి ఇలా చేసుకోవడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీరేమంటారు? అందరూ హ్యాపీయా? ఓకే. ఆకాశంలో సగం, అన్నింటా సగం, మన హక్కులు అంటూ మనం పోరాడుతూ చేసుకునేదే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలకు ఎక్కడైతే గౌరవం ఇస్తారో అక్కడ దేవతలు పూజలు అందుకుంటారంట. మహిళలకు ఎక్కడైతే గౌరవం అందదో అక్కడ ఎన్ని సత్కారాలు చేసినా కూడా ఫలించవట, సమాజం కూడా అభివృద్ధి చెందదట. సో అందరూ కూడా మహిళలకి గౌరవం ఇస్తారనే కోరుకుంటున్నాను. అలాగే మహిళలు కూడా కొంచెం ఒకసారి నిలబడతారా? ఒక 2 seconds. రెండు దాసి భోజేషు మాత, ఇలా సమస్తం నీవే ఓ మాతృమూర్తి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు ఇదే మా వందనం. సో అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ముందు మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటేనే కదా మనకి రెస్పెక్ట్ ఇస్తారు. ముందు మనలో మనకే రెస్పెక్ట్ ఉండదు. ఒకరి గురించి అటు చెప్పడం ఇటు చెప్పడం అది ఉండకుండా ఉండి అందరినీ ఈక్వల్గా చూడాలి. సో జాబ్ చేసేవాళ్ళు ఒక రకంగా, ఇంట్లో ఉన్నవాళ్ళు అందరూ ఒకటే. వీళ్ళు ఇంట్లో ఉన్నా కానీ బయటికి వెళ్ళినా ఎంత కష్టపడి వస్తారు జాబ్ నుంచి, వాళ్ళని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. ముందుగా చెప్తున్నారు, అందరినీ ఈక్వల్గా చూడండి. लोग यहाँ कलेक्ट हुए हैं, अपनी अपनी महिला शक्ति और जितने भी अपने अपार्टमेंट में सब लोग नीचे उतरिए, सब लोग मिलजुल के ये कार्यक्रम करेंगे. आज का दिन अपन लोगों का दिन है, इसलिए इसको अच्छे से सेलिब्रेट करेंगे. थैंक यू. హలో అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఒకరోజు మహిళలది అంటే యాక్చువల్గా అయితే అది రైట్ వర్డ్ కాదు. ప్రతిరోజు మహిళలదే, అవునా కదా? వితౌట్ మహిళ ఏక్ దిన్ బి చలేగా నీ కామ్. మనం మన పిల్లలకి ఏమని నేర్పాలంటే, మగ పిల్లలు అయితే ముందు లేడీస్ని రెస్పెక్ట్ ఇవ్వాలి అనే మాట మనం చిన్నప్పటి నుంచి మన పిల్లలకి నేర్పాలి. అప్పుడే రేపు పొద్దున్న పెళ్ళయ్యాక వాళ్ళ వైఫ్ని రెస్పెక్ట్ ఇవ్వగలరు. అవునా కదా? सहमत ఈ విషయంతో? राजनीतिक सामाजिक तमाम उपलब्धियों के 1917 के दौरान महिला आंदोलन से जुड़ा है. जब वहाँ पे आंदोलन हुआ था, उस दिन से जब लेडीज़ ने वहाँ पे जीत ली थी, उस दिन से इस दिन को मनाया जाता है. और बाकी तो आपको रमा जी ने बहुत अच्छा बता दिया है कि ये बिल्कुल फैक्ट है जो रमा जी ने बोला कि हम अपने लड़कों को, लड़कियों की सबसे पहले कहाँ से स्टार्ट होगी रिस्पेक्ट. మలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి इल्लाले जगति की जीवन ज्योति होने से और उसको खुश नहीं रखोगे, गाली गलौज करोगे, रिस्पेक्ट नहीं दोगे तो नहीं खुश रहेगी. और एक औरत को आप అధికారిగా కోరులో
చల్లుమంటున్నది. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపే ఉన్నది. ఇద్దరం ఒకటే కలిపితే ఎదురే వాళ్ళని మోవాలి చేయకుండా ఉన్నది. మా స్వీట్ స్వప్న ఎక్కడ ఉందో, మా స్వీట్ స్వప్న ఎక్కడ ఉందో అంటున్నా. నన్ను చూస్తూ ఉంటే తీపి నవ్వులు కిందులు తొక్కి తీపి నవ్వులు కిందులు తొక్కి సింపిరి చుట్టుదాన్ని శివలిరకన సుట్టదాన్ని సేతి లగ్గి పెట్టేదాన్ని గుండరాలు మెట్టదాన్ని నేనటాన్ని దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా నేనటాన్ని దండాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా నేనటాన్ని దండాడదాన్ని కాదు బాబు సో అలా సెలబ్రేట్ చేసుకున్నామండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.